హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్గా ఈరోజు నుంచి నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ మై స్టోరీ. ఇట్స్ మై స్టోరీ అంటే నా స్టోరీ కాదు, మీ సైడ్ నుంచి చెప్తే ఇట్స్ యువర్ స్టోరీ. సో ప్రోగ్రామ్ పేరు ఇట్స్ మై స్టోరీ, బట్ మనం డిస్కస్ చేసుకునేది స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందంటే, ఇంతవరకు మనం షార్ట్ ఫిల్మ్స్ రూపంలో విజువల్గా చాలా స్టోరీస్ని డిస్కస్ చేసాం. బట్ ఆ స్టోరీస్ మేకింగ్ చేసి రిలీజ్ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. సో లాట్స్ ఆఫ్ స్టోరీస్ ఇంకా ఉన్నాయి, అన్ని మేకింగ్ చేయాలంటే కూడా ఇట్స్ టూ మచ్ టైం పడుతుంది. సో ఏంటంటే అసలు స్టోరీ టెల్లింగ్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనిపించింది. అలా అనిపించిన వెంటనే నేను అసలు ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఎలా స్టార్ట్ చేద్దాం, ఏ స్టోరీ చెప్దాం ఏంటి అని చాలా కన్ఫ్యూజన్ అనిపించినప్పుడు ఫస్ట్ అసలు స్టోరీస్ మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగిందా అని చెప్పేసి నేను ఆలోచిస్తే, నాకు స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది ఎప్పుడంటే, నాకు వచ్చేటప్పుడు మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. ఈవినింగ్ టైంలో ఆ టైంలో మా కజిన్స్ అందరితో పాటు నేను కూర్చునేవాడిని. నేను ఎక్కువ టైం కూర్చోవడం వల్ల వాళ్ళు ఏంటంటే నాకు డిఫరెంట్ స్టోరీస్ చెప్పేవారు. ఆ డిఫరెంట్ స్టోరీస్తో పాటు మన పురాణాలు, మన రామాయణ మహాభారతం, ఆ క్యారెక్టర్స్ సంబంధించిన కొన్ని విషయాలు, అమర చిత్రకథకి సంబంధించిన విషయాలు, ఇంకా మన రిలేటివ్స్ గురించి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ గురించి, వాళ్ళ ముందు చరిత్ర, గత చరిత్ర, ఇంకా రకరకాల విషయాలు చెప్పేవారు. అప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో మీకు కూడా అలాగే కలిగి ఉండొచ్చు మేబీ. లక్కీ ఏంటంటే మనందరం కూడా నానమ్మ అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళందరూ స్టోరీస్తోని, వాళ్ళందరూ సలహాలు సూచనలతోటి పెరిగాం. బట్ ఇప్పుడున్న జనరేషన్ బ్యాడ్ లక్ ఏంటంటే, చాలామంది 80% ఇళ్లలో నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్యలు ఉన్నట్ల బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కువ మంది వృద్ధాశ్రమాల్లో ఉండటం జరిగింది. బట్ ఇప్పుడున్న పిల్లలకి ఆ మొబైల్స్ మీద ఎంటర్టైన్మెంట్ చూసుకోవడం, లేకపోతే టీవీలు చూసుకోవడం కింద ఉంది. నిజంగా ఆ ఇళ్లలో నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు అందరూ ఉంటే నాట్ ఓన్లీ స్టోరీ టెల్లింగ్, ఎంటర్టైన్మెంట్ వీళ్ళని కాదు కానీ మంచి, ఎలా చెప్పాలంటే, మంచి మోటివేషనల్ స్టోరీస్ కూడా చెప్పేవారు అప్పట్లో. ఆ స్టోరీస్ మనకి ఏంటంటే లైఫ్ లాంగ్ మనల్ని గైడ్ చేస్తాయి. స్టోరీసే కదా అని గొప్ప అంచనా వేస్తాం. అవి మనకి రామాయణం నుంచి కొన్ని నేర్చుకోవచ్చు, మహాభారతం నుంచి కొన్ని నేర్చుకోవచ్చు, కొన్ని లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి కొన్ని నేర్చుకోవచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ గురించి కొన్ని నేర్చుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీస్. సో మన అడాప్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. చాలా స్టోరీస్ ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటాయి, కొన్ని కామికల్ వేలో ఉంటాయి, కొన్ని హిలేరియస్గా ఉంటాయి, కొన్ని వచ్చి ఇన్స్పిరేషనల్గా ఉంటాయి, కొన్ని అంటే ప్రాబ్లమ్ సాల్వ్గా ఉంటాయి. సో మనకి అవసరమైతే పిక్ చేసుకునే కొన్ని మూవీస్ ఉంటాయి. అదేంటన్నది మన పర్సనల్ చాయిస్. వాట్ ఎవర్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టోరీస్. సో స్టోరీసే కాబట్టి మనం ఈ స్టోరీసే డిస్కస్ చేద్దాం మీ అందరితో అని నేను అనుకోవటం. నిజంగా షేక్స్పియర్ అన్నట్టు, ఆల్ ద వరల్డ్ స్టేజ్, ఆల్ ద మెన్ అండ్ ఉమెన్ ఆర్ రియల్ అనిపిస్తుంది. నిజంగా ఇదంతా కూడా ఒక రంగస్థలం, మన అందరం కూడా ఒక పాత్రధారులు. సో మీకు స్టోరీ ఉంటుంది, నాకు స్టోరీ ఉంటుంది, మన చుట్టుపక్కలకి చాలా స్టోరీస్ ఉంటాయి. అవన్నీ కూడా చెప్పాలన్న ఉద్దేశం అని ఏం కాదు కానీ, సో ఈ స్టోరీస్ ఏంటంటే మీ స్టోరీ నాకు ఇన్స్పిరేషనల్గా ఉండొచ్చు, వేరే వాళ్ళ స్టోరీ ఇంకొకరికి ఇన్స్పిరేషనల్గా ఉండొచ్చు. సో కొంతమంది ఫ్రెండ్స్ నాకు కొన్ని స్టోరీస్ పంపించారు. వాళ్ళ స్టోరీస్ నేను ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేసినప్పుడు కొంతమంది పేర్లు డైరెక్ట్గా చెప్పమన్నారు, కొంతమంది చెప్పొద్దన్నారు. సో కమింగ్ డేస్లో నేను అన్నీ కూడా సరదాగా మీతో స్టోరీస్ నేను డిస్కస్ చేస్తాను, పంచుకుంటాను. అది కొన్ని ఏంటంటే కొన్ని లైఫ్ రియల్ ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాదు, రియల్ ఇన్సిడెంట్సే అయ్యి. సో అవన్నీ ఏంటంటే డిస్కస్ చేయడం వల్ల మనకి, నా ఫ్రెండ్స్ చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేబీ దొరికితే కొన్ని లైన్స్, సీన్స్, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని క్యారెక్టర్స్ వాట్ చాలా దొరకవచ్చు మేబీ. అవన్నీ ఏంటంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కాబట్టి. సో ఆ ఇన్సిడెంట్స్ నుంచే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ కానీ తయారవుతూ ఉంటాయి కాబట్టి, అట్ ది సేమ్ టైం అప్పట్లో నానమ్మ తాతయ్యలు మనకి చెప్పిన విషయాలు చాలా ఉంటాయి. సో నా వరకు వాళ్ళు చెప్పిన కథలు మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అప్పుడు జనరేషన్ కాదు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను చెప్పే కొన్ని స్టోరీస్ని అట్లీస్ట్ ఒక 10 మంది పిల్లలు చూసినా, వాళ్ళకి తెలిసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా కొన్ని లక్షల వ్యూస్ వచ్చి ఎలా వచ్చారని ఒక 10 మంది నిజంగా చూసి కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఆ స్టోరీస్ తెలిసినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది పాత అంటే మన చరిత్రకు సంబంధించిన విషయాలు కానీ, మన పురాణాలకు సంబంధించిన విషయాలు కానీ, అదే వాట్ నాట్ కొన్ని మంచి స్టోరీస్ కూడా ఉంటాయి. కొన్ని ఏంటంటే ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఆ స్టోరీస్ కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను.
కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వాళ్ళు చూడొచ్చు. ఈ విషయంతో పాటు ఒక విషయం ఏంటంటే, అసలు పూర్వ రోజుల్లో బాగా మన తాత ముత్తాతల రోజుల్లో ఎలా ఉండేదంటే, మన తాత ముత్తాతలు వ్యవసాయం పనులు చేసుకుని వచ్చి ఎర్లీగా ఇంటికి వచ్చేసి 6కే డిన్నర్ కంప్లీట్ చేసేసి, ఆ రోజుల్లో మా తాతయ్య నాకు చెప్పింది ఏంటంటే, పెద్ద పెద్ద మండువాళ్ళు పెంకిటిల్లు ఉండేయంట, పెంకిటిల్లు అరుగులు ఉండేయంట. ఆ పెంకిటింట్లోని అరుగుల మీద కూర్చున్నప్పుడు పిల్లలకి పెద్దోళ్ళే చాలా పెద్ద పెద్ద కథలు చెప్పేవారట. ఒక కథ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మా మదర్ కూడా చెప్పారు మార్నింగ్ నాకు, ఒక కథ స్టార్ట్ చేస్తే ఒక 3 months 4 months 6 months కూడా చెప్పిన కథలు ఉండేయంట. ఏంటి అంత పెద్ద కథలా అంటే అవునండి వారు, ఎందుకంటే వాళ్ళకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ అదే. అట్ ది సేమ్ టైం వాళ్ళు నాలెడ్జ్ కూడా షేర్ చేసేవారు పెద్దోళ్ళు పిల్లలతోటి. ఎంటర్టైన్మెంట్ వల్ల నాలెడ్జ్ కూడా షేర్ చేసేవారు. అందుకే పెద్దోళ్ళతో పిల్లలకి బాండేజ్ బాగా పెరిగింది, రిలేషన్షిప్స్ వాల్యూస్ బాగా తెలిసి అప్పుడు పిల్లలకి. మనకు కూడా ఆల్మోస్ట్ తెలిసిందే. బట్ ఈ జనరేషన్కి ఇప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళే లేరు దగ్గర. మరి వాళ్ళకి ఆ రిలేషన్షిప్ వాల్యూస్ ఏంటన్నది కూడా స్కూల్లో నేర్పరు కదా మరి. సో అట్లీస్ట్ ఆ రోజు అప్పుడు నాకు చాలా విషయాలు గుర్తున్నాయి ఇప్పటికీ కూడా. ఆ కథలు కూడా అవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇట్స్ మై స్టోరీ అన్న విషయం ఏంటంటే, యువర్ బిహాఫ్, మీ బిహాఫ్ నేను చెప్పేదే ఇట్స్ మై స్టోరీ, ఇట్స్ యువర్ స్టోరీ, ఇట్స్ ఆల్ అబౌట్ అందర్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు మనకి వచ్చిన కొన్ని స్టోరీస్ డిస్కస్ చేద్దాం. లేటర్ ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు తీసుకెళ్దాం అన్నది మీ యొక్క సపోర్ట్ని బట్టి ఉంటుంది. మీ సపోర్ట్ బట్టి డెఫినెట్గా మనం చాలా విషయాలు డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడే మనం డిస్కస్ చేసినట్టు అప్పట్లో పెద్దవాళ్ళు పిల్లలకి స్టోరీస్ రూపంలో నాలెడ్జ్ని షేర్ చేసేవారు. పొడుపు కథలు చెప్పడం కానీ, తర్వాత అదేంటది చమత్కారాలకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడం. దానివల్ల ఏంటి పిల్లల మేధస్సు బాగా పెరిగేదంట. మా తాత చెప్పాడు, పిల్లల మేధస్సు కూడా చాలా బాగా పెరిగేదంట ఆ పొడుపు కథల వల్ల. ఆ పొడుపు కథను విప్పే క్రమంలో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరిగాయంట. అలాంటి న్యాచురల్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఇళ్లలో లేదు. ఎందుకు లేదంటే, మన పెద్దోళ్ళు నానమ్మల తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు మన దగ్గర లేరు కాబట్టి ఆ ప్రాసెస్ లేదు. సో ఆర్టిఫిషియల్గా స్కూల్స్ మీద, మొబైల్స్ మీద, కంప్యూటర్స్ మీద డిపెండ్ అయ్యే కాలం ఇది. ఈ కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళి మన నానమ్మ తాతయ్యలు, మన అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన విషయాలు డిస్కస్ చేస్తూ, వాళ్ళ స్టోరీస్ని గుర్తు చేసుకుంటూ, లేటెస్ట్ వచ్చే మూవీస్ విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం. అవి కూడా స్టోరీసే కదా. అట్ ది సేమ్ టైం మన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం వల్ల లాట్స్ ఆఫ్ స్టోరీస్ మనకి వస్తుంది. ఎందుకు స్టోరీ అంటున్నానంటే, చందమామ కథలు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది. నిజంగా కొన్ని కథలు చదువుతుంటే, కథలనే కాదు కొన్ని బుక్స్ చదువుతుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ హ్యాపీనెస్ని చిన్నప్పుడు ఎప్పుడో అనుభవించాం, వదిలేసాం. ఈ హర్రీ బర్రీ లైఫ్, టైం లేని జీవితం, బిజీ జీవితం, నెక్స్ట్ ఈ మనీ మేకింగ్లో బిజీ అయిపోయి ఒకసారి ఎంపీ చూడండి, అయ్యి కదా గోల్డెన్ డేస్ అనిపిస్తుంది. సో ఎంతో కొంత ఆ గోల్డెన్ డేస్ని నేను కొంచెం మళ్ళీ తీసుకురావాలన్న ఆలోచనతో ఆ విషయాలు డిస్కస్ చేస్తూ, లేటెస్ట్గా ఉండే కొన్ని విషయాలు డిస్కస్ చేస్తూ, ఆల్ అబౌట్ స్టోరీస్ నేను ఈ ఇట్స్ మై స్టోరీ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.